నమస్తే, వెల్కమ్ టు విజిల్. గీత దాటితే తాట తీస్తా. రాజకీయాల్లో వ్యక్తిత్వం ముఖ్యం. అది లేని రోజున ఎందుకీ బతుకులు? చేత కాకపోతే ఇంట్లో చీర కట్టుకొని కూర్చోండి, అంతేకాని పార్టీకి ద్రోహం చేయాలని చూస్తే ఊరుకునేది లేదు అంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ చేసిన వ్యాఖ్యలువి. పార్టీలో కొందరు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విజయ్ చివరికి సొంత పార్టీ నేతలు కార్యకర్తలకే వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు నర్సీపట్నం నియోజకవర్గ స్థాయి సమావేశంలో చేసినప్పటికీ పార్టీ ప్రధాన కార్యదర్శి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ క్యాడర్కు కూడా సూటిగా తగులుతున్నాయి. విజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సీపట్నం నియోజకవర్గంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న చింతకాయల విజయ్ సొంత పార్టీ క్యాడర్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ గొడవ అయితే ప్రెస్టేజ్ నాకు నీకు లేదు. పండగ అయిపోయిన వెంటనే కొంతమంది చూస్తున్నాను వైఎస్ఆర్సీపీ వాళ్ళతో మాట్లాడేస్తారు సిగ్గు లేకుండా. ఇంతకుముందు అంటే ఉండేది పక్క పార్టీ వాడు పెళ్ళికి వెళ్ళడం, పక్క పార్టీ వాడితో మాట్లాడడం, ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు కానీ సిగ్గు లజ్జ ఏమైనా ఉంటే, మానవత్వంతో పుట్టుంటే మాట్లాడొద్దు. మీరు చెప్తున్నాను అమ్మాయి దీనికంటే ఏం చేయాలి? మనల్ని రోడ్డు మీదకి లాగాడు, కేసులు పెట్టాడు, ఎఫ్ఐఆర్లు వేసాడు, ఇంట్లో వాళ్ళందరినీ రోడ్డు మీద గీడ్చాడు. నేనైతే ఒంగోబెట్టి తన్నేస్తాను చెప్తున్నాను. నేను ఒక్కొక్కరికి నేను ఒక నిమిషం ఒకటే చెప్తుంది ఏంటంటే, నిజంగా మొగతనంతో రాజకీయం చేయాలబ్బా. ఉంటే ఉండాలి, పోతే పోవాలి. ఇవన్నీ ఉంటాయి పోతాయి. నాకు సీట్ ఇవ్వలేదు అలాగని చెప్పి పార్టీ మారిపోతానా? మారలేను. ఎందుకంటే పుట్టుకతో నా పార్టీ ఇది. అలా నాన్న చెప్పినట్టే నేను చెప్తాను చచ్చి వరకు ఇదే నా పార్టీ అని. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, నాకు తెలుస్తున్నాయి ఎవడెవడు మాట్లాడుతున్నాడు, ఎవడెవడు మాట్లాడలేదు, ఎవడెవడు లాలూచి పడుతున్నాడు, ఎవడెవడు ఏం చేస్తున్నాడని. నేను ఒకటే చెప్తున్నాను, ఆ ఊరు పోయినా పర్లేదు, ఆ పంచాయతీ పోయినా పర్లేదు, వెన్నుపోటు పొడిసేవాడు మాత్రం పేగులు తీసి రోడ్డు మీద పెట్టేస్తాం. మళ్ళీ చెప్తున్నాను, నాకు అది రక్త సంబంధమైనా పర్లేదు, ఏదైనా పర్లేదు, వెన్నుపోటు పొడిస్తే జీవితంలో క్షమించేదే లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, రాజకీయం పోతే పోతుంది, ఒకసారి ఓడిపోతే పోతాం. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను 6 ఏళ్ళ నుంచి చెప్తున్నాను, ఎవడు నమ్మట్లేదు. ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, పంచాయతీ ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి, బాగోదేమో మాట్లాడేద్దాం. నాకు అర్థం కావట్లేదు ఏంటా రాజకీయం అసలు. చీర కట్టుకుని ఇంట్లో కూర్చోకుండా వచ్చి నేను ఒకటే చెప్తుంది ఏంటంటే, ఆ రోజు ఓడిపోవడం సహజం కదా. నాయకుడు అనేది ఒకసారి ఓడిపోతాడు, ఒకసారి గెలుస్తాడు. కానీ ఆత్మాభిమానం తాకట్టు పెట్టుకున్నప్పుడు నీ ఇంట్రోస్పెక్షన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే నిన్ను ఒకసారి రూము అది లాకేసేసుకొని బెడ్ మీద కూర్చొని కళ్ళు మూసుకొని నేను ఏం చేస్తున్నాను రా, దరిద్రం పని చేస్తున్నానా, మంచి పని చేస్తున్నానా అని నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాలి అంటారు పెద్దలు. కాబట్టి నేను ఒకటే చెప్పాను, మొన్న కూడా మన పార్టీ మీద గౌరవంతో చాలామంది వచ్చారు. నేను ఆ రోజు కూడా మైక్తో ఏం చెప్పానండి, మన పార్టీని ఒక విమర్శ లేదు, ఎప్పుడు అయ్యని పోతే వెన్నుపోటు పడాలని చూడలేదు వాళ్ళు, అందుకే నేను తీసుకుంటున్నాను. అదే కానీ వెన్నుపోటు పొడిచినోడైతే ఆడికి 1000 ఓట్లున్నాయి, 10,000 ఓట్లున్నాయి, బయటికి ఇసిరేయి. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. అంటే కొంతమంది నన్ను అంటారు, నువ్వు మరీ రాజకీయాన్ని ఎమోషన్గా తీసేసుకుంటున్నావు అని. ఇప్పుడే చెప్పాను నారా లోకేష్ గారి గురించి, ఆయన ఎమోషన్గా తీసుకుంటున్నాడు, నేను ఎమోషన్గానే తీసుకుంటాను. ఇందులో పార్టీలో కొందరు వ్యవహరిస్తున్న తీరును స్పష్టంగా ప్రస్తావించారు ఆయన. మరీ ముఖ్యంగా వైసీపీ నేతలతో అంటకాగుతున్న వారికి మాస్ వార్నింగ్ ఇచ్చారు విజయ్. ఎవరైతే లోపాయికారి సంబంధాలు కొనసాగిస్తున్నారో వారి తాట తీస్తా అంటూ విజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. నిజానికి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. రాజకీయంగా వేరువేరు పార్టీల్లో ఉన్నప్పటికీ చాలామంది కలిసే వ్యాపారాలు చేస్తున్నారు కూడా.
అయితే 2012లో వైసీపీ ప్రారంభమైన తరువాత పరిస్థితి మారిపోయింది. మరీ ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అయితే ఈ పరిస్థితి మరీ దిగజారిపోయింది. రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీలను ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలు చేయడం సర్వసాధారణమైపోయింది. అయితే వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు మాత్రం కేవలం వ్యక్తిత్వ హననం, కక్ష రాజకీయం మాత్రమే చేశారు ఆ పార్టీ నేతలు. కింది స్థాయి కార్యకర్తలు మొదలు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వరకు ఇబ్బందులకు గురయ్యారు. చంద్రబాబు కుటుంబం పైన నీచమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ముఖ్య నేతలపై కేసులు పెట్టి వేధించారు. దాడులకు తెగబడ్డారు. దీనివల్ల ఆర్థిక నష్టంతో పాటు మానసిక వేదనకు గురయ్యారు తెలుగు తమ్ముళ్లు. అందుకే ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు కఠిన పోరాటం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులకు గురైన వారిలో చింతకాయల అయ్యన్న పాత్రుడు అగ్రస్థానంలో ఉన్నారు. స్థలం కబ్జా చేశారంటూ ఇల్లు కూల్చేశారు. అక్రమ కేసులు పెట్టి వేధించారు. అయ్యన్నను టార్గెట్ చేసి వేధించారు. చివరికి తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని స్వయంగా అయ్యన్న పాత్రుడు ఆందోళన వ్యక్తం చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ తట్టుకుని నిలబడిన చింతకాయల కుటుంబం 2024 ఎన్నికల్లో నర్సీపట్నంలో 54% ఓట్లు సాధించి 24,000 పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు. ప్రస్తుతం శాసన సభాపతిగా ఉన్నారు అయ్యన్న పాత్రుడు. ఇన్ని ఇబ్బందులు పెట్టిన వైసీపీ నేతలతో కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబంధాలు కొనసాగిస్తున్నారనే విషయం ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో బాగా వినిపిస్తోంది. అందుకే ఆ పార్టీ నేతలు మళ్లీ రెచ్చిపోతున్నారనే మాట కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నిజానికి విజయ్ చేసింది నర్సీపట్నంలోనే అయినా అవి పార్టీలోని అందరినీ ఉద్దేశించి అన్నట్లుగా చర్చ నడుస్తోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ గ్రామం పోయినా పర్లేదు, కానీ నమ్మక ద్రోహం మాత్రం సహించేది లేదు అంటూ విజయ్ హెచ్చరించారు. సిగ్గు లజ్జ లేకుండా వైసీపీ వాళ్లతో తిరిగే వారి వివరాలు సేకరిస్తున్నాను. పార్టీకి విరుద్ధంగా ప్రవర్తిస్తే పేగులు తీసి రోడ్డు మీద పడేస్తా అంటూ విజయ్ చేసిన వ్యాఖ్యలు కొందరు టీడీపీ నేతలు ఇప్పటికీ వైసీపీ నేతలతో అంటకాగుతున్న విషయాన్ని బయట పెట్టినట్లయింది. తాను కూడా టికెట్ ఆశించిన విషయాన్ని గుర్తు చేసిన విజయ్, టికెట్ రాలేదు అంత మాత్రాన పార్టీకి దూరమయ్యానా అని ప్రశ్నించారు. నేను చచ్చే వరకు పార్టీలోనే ఉంటాను. పార్టీకి ద్రోహం చేయాలని చూస్తే ఊరుకోను అని పార్టీ పట్ల తన నిబద్ధతను స్పష్టం చేశారు విజయ్. వైసీపీ నాయకులతో మాట్లాడినా, శుభకార్యాలకు వెళ్లినా ఊరుకునేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నాయకులతో సంబంధాలు కొనసాగించే వారిపై విజయ్ కఠినమైన పదజాలం వాడారు. నిజానికి ఇతర పార్టీ నేతలతో మాట్లాడడం, వారి శుభకార్యాలకు హాజరవ్వడం పెద్ద తప్పేమీ కాదు. గతంలో చంద్రబాబు, వైఎస్ఆర్ కలిసి ఎన్నో వేడుకల్లో పాల్గొన్నారు. మొన్నటికి మొన్న తెలంగాణ అసెంబ్లీ మాజీ సీఎం కేసీఆర్ దగ్గరకు సీఎం రేవంత్ స్వయంగా వెళ్లి పలకరించారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే రేవంత్ నేరుగా వెళ్లి పరామర్శించారు కూడా. రాజకీయ వైరం వేరు, వ్యక్తిగత వైరం వేరు. కానీ ఏపీలో వైసీపీ నేతలు రాజకీయ వైరాన్ని వ్యక్తిగత వైరంగా మార్చేశారు. అధికారం కోసం వ్యక్తిగత దూషణలు, నీచమైన ఆరోపణలు, రాయలేని భాషలో మాటలతో రెచ్చిపోయారు. అందుకే ఇప్పుడు టీడీపీ, వైసీపీ మధ్య కనీస పలకరింపులు కూడా లేవు. ఇలాంటి సమయంలో కొందరు నేతలు పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారనే మాట బాగా వినిపిస్తోంది. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకునే చింతకాయల విజయ్ ఈ తరహా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏదేమైనా చింతకాయల విజయ్ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి.